తిరుమల శ్రీవారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఆపరేషన్ సింధూర్ విజయవంతం సాధించిందన్నారు. సైనికులకు ఉత్సాహం, శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నానని సోము వీర్రాజు తెలిపారు. అలాగే ప్రధాని మోదీకి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకున్నానని అన్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు, ఆనంద్ గారు ఈ రోజుని వెంకటేశ్వర స్వామిని వారి యొక్క ఆశీర్వాదాన బలంతో ఆపరేషన్ సింధూర అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించారు. వారికి ఇంకా కూడా సైనికులకి ఉత్సాహాన్ని నింపాలి, వారికి శక్తిని ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటూ స్వామివారి యొక్క దయ మూలంగా ఏదైతే 400 ఏదైతే ఉందో సుదర్శన్ అనే పేరుతో స్వామివారి యొక్క నామకరణం సుదర్శన్ యొక్క చక్రం వారి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని ఈవేళ మరొకసారి పాకిస్తాన్ మీద వినియోగించి ఆర్థిక మూలాల మీద దెబ్బగొట్టేటువంటి గట్టి ప్రయత్నం భారత సైనికులు చేయడం ఏదైతే ఉందో దీన్ని నిజంగా కూడా స్వామివారి యొక్క అదృష్టం, వారి యొక్క ఆశీర్వచనాలు అనేటువంటి అభిప్రాయం మాకు కలిగింది. అదేవిధంగా స్వామివారు రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క సైనికులకి వారికి ఇంకా ఆత్మస్థైర్యాన్ని నింపి పాకిస్తాన్ కనుసన్నల్లో నిద్రపోయే విధంగా ప్రయత్నం చేయాలని ఆ విధంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మోడీ గారికి ఇంకా కూడా స్వామివారి యొక్క మనోధైర్యాన్ని ప్రసాదించే విధంగా చేయాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది.